దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు పిల్లరా. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 14వ వచనం. మధురమైన గోష్ఠి చేసి దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు. అవును పిల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని ప్రజలు ఇదిగో సుందరమైనటువంటి సంతోషకరమైనటువంటి మాటలు వినడానికి, మనసుకు ఉల్లాసాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని కలిగించే మాటలు వినడానికి దేవుని మందిరానికి వాళ్ళు పరుగులు పెట్టి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కనుక దేవుని పిల్లలు గమనించండి. మరి నేటి దినపు క్రైస్తవ సమాజం కూడా విశ్రాంతి దినపు గడిలో దేవుని మందిరానికి రావడానికి ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇదిగో దేవుని మందిరములో సంతోషకరమైనటువంటి వార్త ఉంది పిల్లలు. నెమ్మది కలిగించే మాటలు, ఓదార్పు కలిగించే మాటలు, ధైర్యం కలిగించే మాటలు దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నారు. నేటి దినమందు దేవుని యొక్క కృపా కటాక్షాలు మనకు తోడై ఉండబోతా ఉన్నాయి. కనుక ఈ ఉదయకాలం ముందు మీరు నిత్యంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని దేవుని మందిరానికి వేగమే తరలి రావడానికి మీరు సిద్ధపడమని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని